ఇంతకాలం తనను ఆదరించే అభిమానులకు వెండితెరకు దూరంగా ఉన్నాడు చిరు. అయితే అభిమానులు మాత్రం చిరు పునరాగమనం కోసం గత కొన్ని సంవత్సరాలుగా తమ అభిమాన నటుడిపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. అయితే తన రీ ఎంట్రీని ఘనంగా చాటాలనుకున్నాడు చిరు. అందుకోసం ఎంతో మంది దర్శకుల, రచయితల కథలు విన్న మన సుప్రీం తమిళ చిత్రం కత్తిని చేతబట్టారు. దీంతో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పొంగల్ కి విడుదల కాబోతున్న చిత్రాలలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఏ స్థాయిలో ఉంటుందా అని తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంలో విజయ్ హీరోగా నటించిన కత్తి చిత్రానికి ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. దీంతో సహజంగానే రెండు చిత్రాల మధ్య అభిమానులు పోలికలు చూస్తున్నారు. విజయ్ కెరీర్ లోని మైలురాళ్లలో ఒకటిగా కత్తి నిలిస్తే, చిరంజీవి కెరీర్ లో 150వ మైలురాయి ఖైదీ నెంబర్ 150. వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం ఆడియోకు విపరీతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో కలెక్షన్లపై అభిమానుల దృష్టి పడింది. తమిళ చిత్రం కత్తి కలెక్షన్లను ఖైదీ అధిగమిస్తాడని చిరంజీవి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో గౌతమిపుత్ర వర్సెస్ ఖైదీ అంటుంటే, కోలీవుడ్ లో మాత్రం కత్తి వర్సెస్ ఖైదీ అంటున్నారు.